నీళ్ళని నైవేద్యంగా పెట్టారంట. ఆ నీళ్ళని నైవేద్యంగా పెట్టి ఆఖరి రోజు చదువుతూ అలా సొమ్మసిల్లి పడిపోయారంట. ఇంకా ఆ నీటిని నైవేద్యం ఏది పెట్టడానికి, పండు ఫలము ఏది లేకపోతే అదే నైవేద్యంగా పెట్టి అంత దీక్షతో సంకల్ప సిద్ధితో ఆయన ఆరాధించారు. కాబట్టి ఆ లలిత అమ్మవారు కరుణించి తనకి సిరి సంపదలను కటాక్షించి ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించిందట. ఇంకా అప్పటి నుంచి తను ఉన్నంత వరకు వెనుకకు తిరిగి చూడలేదంట. అంటే అంతే కదా, భక్తితో ప్రధానము. కానీ ఇవన్నీ ఏవి భగవంతుడు చూడరు. కాకపోతే మన తృప్తికి, మన ఆనందానికి, మన సంతోషానికి ప్రతీకలు ఇవన్నీ. అవి మనము ఉన్నంతలో మనకి ఏమున్నాయో వాటితో ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ తృప్తిని పొందడము ఉత్తమమైనది. ఇంక ఇక్కడ అయితే పూజ అయిపోయిందండి. చూసారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో పూజ చేసినంతసేపు. పూజ చేయడం ఏంటి, పీఠం పెట్టుకోవడం ఏంటి, చాలా బాగా అనిపిస్తుంది. ఈసారి అయితే నా అదృష్టమే, అమ్మవారు చక్కగా పీఠం పెట్టుకునే అవకాశాన్ని అయితే కల్పించింది. ఎందుకంటే మనకి తెలుసు కదా, ఆడవాళ్ళము వీలవుతుంది వీలు కాదు అనేది చాలా సందర్భాలు ఉంటూ ఉంటాయి.